10th క్లాస్ పరీక్ష రాసిన విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు నమస్కారము. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్ రావడం జరిగింది. తల్లిదండ్రులారా, మీ పిల్లవాడు పరీక్షలో ఫెయిల్ అయినా మరియు మీరు అనుకున్న ర్యాంకు రాకపోయినా, అలాగే మీరు అనుకున్న స్కోరు చేయలేకపోయినా మీ పిల్లవాడిని తిట్టకండి, అలాగే నిరుత్సాహపరచకండి. ముఖ్యంగా పక్కవాడితో పోల్చకండి. పక్కవాడికి ఎక్కువ మార్కులు వచ్చాయని, పక్కవాడికి ఎక్కువ ర్యాంక్ వచ్చిందని మీ పిల్లవాడిని నిరుత్సాహపరచకండి. మీ పిల్లవాడిని పక్కవాడితో పోల్చి నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఏ దానికి పనికిరావు, నిన్ను చదివించడం వేస్ట్, లక్షల కొద్ది డబ్బులు పెట్టి చదివించడం నీకు వేస్ట్ అని మీ పిల్లవాడిని నిరుత్సాహపరిచి తిట్టకండి. తల్లిదండ్రులారా, విద్యార్థులు పరీక్షలో ఫెయిల్ అయినా జీవితంలో గెలవడానికి ప్రయత్నించండి. అలా చేసేవారే నిజమైన తల్లిదండ్రులుగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలాగే మీ పిల్లవాడు పరీక్షలో ఫెయిల్ అయినప్పటికీ ధైర్యాన్ని ఇవ్వండి. నాయనా, ఈరోజు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా ఏం భయపడకండి, నెక్స్ట్ సప్లిమెంట్లో మంచి మార్కులు సాధించు అని భరోసా ఇవ్వండి. అలాగే 10th క్లాస్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఏమి కాదులే, నెక్స్ట్ టైం సప్లిమెంట్లో బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చే విధంగా ప్రయత్నించు అని ఆ విధంగా ప్రోత్సాహాన్ని ఇవ్వండి. అంతేగాని మీ పిల్లవాడిని ఎట్టి పరిస్థితుల్లో తిట్టి నిరుత్సాహపరచకండి. అలాంటి చేసిన వాడే నిజమైన తల్లిదండ్రులుగా గుర్తింపు పొందుతారు. తల్లిదండ్రులారా, ఈ విషయాన్ని గుర్తించుకొని మీ పిల్లవాడిని ప్రోత్సహించండి. అలాగే 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థులారా, మీరు కూడా చక్కటి ప్రిపరేషన్ ప్లాన్తో సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ అయ్యి మీ అమ్మా నాన్నలకు నమ్మకాన్ని కలిగించండి. ఇట్లు మీకోసం మీ వీర రమేష్. మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.